ఇంట్లో వాళ్ళంటే ఎవరు సపోర్ట్ చేయరన్నా. ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారని నాకైతే మమ్మీ డాడీ చిన్నప్పుడే అనిపారు. పొలిటికల్ గా అంటే నాకు ఉన్నది ఒకటే అన్న, కృష్ణమూర్తి అన్న. ఏముందన్నా పుష్ప తగ్గేదేలే. వాళ్ళంటే మస్తు నాకు చెల్లెలు ఉన్న చెల్లెలు ఎవరు కూడా ఉండరు. ఏడవైన చెల్లెలు ఉంటారు. కొన్ని టైంలలో అనిపిస్తుంది నా రాత్రి పూట ఇక ఉంటా వీళ్ళుంటా మంచిగా ఉంటది రా వీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవుతూ అతి చిన్న వయసులోనే మనకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నటువంటి ఒక యువ కిరణం మారి మహేష్. మారి మహేష్ ఇన్స్టాగ్రామ్లో తను సాధించినటువంటి సక్సెస్ని, అతనికి వచ్చేటువంటి ఫాలోవర్స్ గురించి మనమందరం కూడా ఈరోజు షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, హాయ్ మహేష్. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్. సో మా వ్యూవర్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పు. అందరికీ హాయ్. ఓకే, నేను చెప్పాను కదా మారి మహేష్ అంటే మీరు ఎంత పెద్దగా ఉంటాడో ఇంకెంత ఉంటుందో అనుకున్నారు కదా. తమ్ముడు చాలా చిన్న వయసు, కానీ అనుభవం మాత్రం చాలా పెద్దగా ఇంకా పెద్దగా. నేనేమనుకుంటానంటే మారి మహేష్ కన్నా పోకిరి సినిమాలో ఉన్న మహేష్ బాబుని చూస్తే సేమ్ ఒకటి నాకు గుర్తొస్తుంది. ఎప్పుడు వచ్చాము అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఆ మహేష్ హెయిర్ స్టైల్ కానివ్వండి, ఆ గడ్డం కానివ్వండి, ఎక్కడ కూడా ఏ మాత్రం తగ్గేవేలే అన్నట్టుగా. నిజంగా ఎవరైనా డైరెక్టర్ చూస్తే మహేష్ పుష్ప 1, 2 ఇక 3 తీయాలంటే ఇట్లాంటి ఎంతో డైనమిక్ యువకులను ముందుకు తీసుకొస్తే బాగుంటది. ఏమంటావు? అంటే మీరు అభిమానం అన్న ఏదున్నా. ఓకే మహేష్, నిజంగా మీరు ఇన్స్టాగ్రామ్ లో మీ డైలాగ్స్ చూస్తుంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, అరే ఇంత క్రేజ్ గా సింపుల్ గా ఒక హీరో డైలాగ్ కొట్టాలంటే ఎట్లా ఉంటుంది అంటే మామూలుగా కంటెంట్ తీసుకొని చూసి దాన్ని ఫాలో అయ్యి 1కి 2 టేకప్లు తీసుకొని అట్లా చేస్తారు. కానీ మహేష్ అట్లా ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ ఒక్కొక్క డైలాగు అసలు మామూలుగా లేదన్న. ఈ ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా నాకు నచ్చేది మాత్రం అమ్మ తర్వాత ఒక్క అమ్మాయి అనమాట. ఆ సెంటిమెంట్ డైలాగ్స్ చూస్తే నిజంగా నాకు అసలు సెంటిమెంట్ డైలాగ్స్ ఎట్లా చేస్తావు మహేష్? ఆటోమేటిక్ మన థాట్కి వచ్చేసినప్పుడు డైరెక్ట్ కొట్టేస్తాం డైలాగ్ అంతే. సెంటిమెంట్ డైలాగ్స్ అంత ఈజీగా. ఇంకొకటి అండి, సెంటిమెంట్ డైలాగ్ కాకుండా ఈ మధ్యన ఒకటి వైరల్ అయింది, అది ఏంది, అది డబ్బులు విసిరేయడం. యాక్చువల్లీ అందరూ పైసలు కింద పడితే ఎదుర్కొని జైల్లో పెట్టుకునే టైం ఇది, మీరేంది పైసలు పడేస్తున్నారు ఇట్లా? అది నార్మల్ గా వీడియో వరకు చేసినాం, అట్లా చేసినాం, అంతా సెట్ అయిపోయింది. అది ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది నార్మల్. ఓకే మహేష్, మీరు ఆ డబ్బులు విసిరేసేది చూస్తే నాకు నిజంగానే మహేష్ అంటే దేనికైనా అవుట్ అండ్ రైట్ ఉంటది. మహేష్ థాట్ గానీ ఆయన చేసే పని గానీ అనేది నాకు ఒకటి అర్థమైంది. డైరెక్ట్ ఉండాలి, అటాక్ ఉండాలి, ఏది ఉండాలి. ఓకే, అది చిన్నగా చేస్తాం, కడితో గట్టి కొట్టేసారి. మహేష్, మరి మీకు ఇంతగా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ రావడానికి, ఇంకొంచెం ముందుకెళ్ళడానికి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? ఇంకా ఇన్స్టాగ్రామ్ పర్పస్ వచ్చేసి నాకు ఫ్రెండ్ డైలాగులు కొట్టు, ఈ వీడియోలు తీరా మంచి అది ఎట్లా అని చెప్పింది ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, బైబర్ అనస్ అని ఒక ఫ్రెండ్. వాడు చెప్పిన దాన్ని బట్టి మనం చేసినాం, మంచి క్లిక్ అయినాం. వాడు ఇక మంచి ఫేమ్ ఉన్నాడు, మనం ఇక ఫేమ్ కావాలని వాడు చూసిండు. అంత మంచిగా ఉంది ఇప్పుడు ఫ్రెండ్. ఇంకెవరైనా మీకు ఫ్రెండ్స్ గానీ ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? ఓన్లీ ఇప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నారా మీరు? అట్లా ఇన్స్టాగ్రామ్ అయితే వాడిని చూసిన ఇన్స్పిరేషన్ అనుకో, కానీ ఇక నాకు బ్యాక్ బోన్ ఏదంటే గణేష్ అంటే నీ చిన్నప్పటి మిత్రుడు. ఇక వాడు ప్రాణం, ఇక నా ప్రాణం వాడు. చిన్నప్పటి నుంచి దోస్తు అంతే. ఇప్పుడు మీరు ఏదన్నారు కదా బైబర్ ఆనస్ ని ఎప్పుడైనా కలిసారా మీరు? ఫ్రెండ్, హైదరాబాద్ లో ఫ్రెండ్. రీసెంట్ ఒక 5-6 సార్లు కలిసిన. అంత మంచిగా రీల్స్ చేస్తాడు, అంత ఒక కంటెంట్ పెట్టుకొని చేస్తున్నా. కంటెంట్ మంచి క్లిక్ అయింది. ఓకే, ఫాలోవర్స్ ఉన్నారు, మంచి వ్యూ ఇచ్చింది. తెలంగాణ స్టేట్ లో మొత్తం గుర్తుపడతారు వాడిని. అంతేనా? మళ్ళీ ఫేమస్ అది బైబర్ ఆనస్ అని చెప్పు, ఊరినైనా గుర్తుపడాలి, ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, ఊరికి 10 మంది అయినా గుర్తుపడతారు. క్యాండిడేట్ వాడు అంత ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్, అంత ఫేమస్ అండి. మీరు అతని ఇన్స్పైర్ తీసుకొని మరి మీరు అంతకన్నా ఇంకా ఫేమస్ కావాలని ట్రై చేస్తున్నాయి. వానంత కాకుండా వాడిని సగమైన రీచ్ కావాలని మనం చూస్తున్నాం. నిజంగా మహేష్, నువ్వు చిన్న వయసులో అయినా కూడా ఒక ఆలోచన చెప్పిన చూడు, మనము ఒకరిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఈగో ఫీల్ అసలే కావద్దు. ఈగోలు అని పెట్టుకుంటే మనం ఎప్పుడు అదే వాడేంద్ర చేసేది మిమ్మల్ని ఏం చేస్తారా అట్లా అనేది కాకుండా వాడికన్నా ఇంకో మంచి బెటర్ తీయాలి. ఒకటి మనం గట్టిగా అనుకొని పెట్టుకోవాలి, లేకపోతే వాడి దాంట్లో ఒక సగమన్న మనం కావాలి రాబోయే అని చెప్పి అదొకటి
పెట్టుకుని చేసేసేయాలి. కానీ వాడు ఇంత ఎదుగుతుండు వాడిని ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని పెట్టుకుంటే అది కాని పని. ఇప్పుడు బైబర్ మీరు అన్నారు చూడండి, బైబర్ ఆనస్ సారీ బైబర్ ఆనస్ మీరు ఏదైనా డైలాగును మళ్ళీ మీరు ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ మీ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడైనా ఏదైనా పోస్ట్ చేయాలనిపించిందా? ఒక అట్లాంటిది ఏమైనా డైలాగులు వాణి కూడా నేను 2-3 కాపీ చేసిన. అవునా? డైలాగులు 2-3 కాపీ చేసిన. ఓకే, వాడు కొట్టిన డైలాగ్ కొంచెం రొటేట్ గా వేరే డిఫరెంట్ చేసి కొట్టిన వాడిని. ఓకే, అదేమన్నా మీరు డైలాగ్ చెప్పగలుగుతారా మా వ్యూవర్స్ కోసం? ఇమ్రా బేటా మీరు మాతనే ఇద్దాం అనుకుంటారా టకాఫరీ? మేము చేసినామనుకో బరాబరి చేపలు కొట్టేసి పంపించేసాం శ్మశానికి కంపల్సరీ. ఓకే ఓకే మహేష్, అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మీకు గణేష్ అని, అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ని ఆయన కలుస్తూ ఆయనతో కొన్ని సలహాలు ట్యూషన్లు తీసుకొని ముందుకెళ్తున్నారు. అట్లనే మీ ఇంట్లో అమ్మ గాని నాన్న గాని సిస్టర్స్ బ్రదర్స్ మీ ఫ్యామిలీలో ఎవరన్నా సపోర్ట్ చేసేవాళ్ళు? ఇక ఇంట్లో వాళ్ళంటే ఎవరు సపోర్ట్ చేయరన్నా. ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారని నాకైతే మమ్మీ డాడీ చిన్నప్పుడే అని పేరు. రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఆ రిలేటివ్స్ అనేది ఇంకా వాళ్ళు ఏం చేస్తుండే మనం ఎట్లా తొక్కాలని చూస్తుండే కానీ ఎవరు కూడా పైకి ఎదగని తెలియదు. మహేష్, నేను ఏమంటానంటే ఇప్పుడు అమ్మ నాన్న చిన్నప్పుడు ఎట్లా అయ్యారు, ఏంది విషయం? ఇక మమ్మీ అంటే చిన్నప్పుడు 11 months ఉన్నప్పుడు చనిపోయింది. ఓకే, అట్లా అయిపోయింది అది. కానీ డాడీ అంటే 7 years ఉన్నప్పుడు మధ్యలో చనిపోయిండు. అది తాగి తాగి. మహేష్, ఇప్పుడు అమ్మ నాన్న లేరు కదా, నిజంగా వాళ్ళు లేనటువంటి బాధ కానివ్వండి ఫీలింగ్ మీకు ఎప్పుడన్నా అనిపించడం కానీ అట్లా ఇక అది లేకుండా చేసిరంటే నా ఫ్రెండ్స్ చేసిరు. అది అసలు గుర్తు రాకుండా నా ఫ్రెండ్స్ అనేది నాకు చూసుకోరు. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు అమ్మాయి వాళ్ళు బెస్టీస్ అని ఉంటారు. అమ్మాయి వాళ్ళు అనేది కూడా వాళ్ళు కూడా వాళ్ళతో రిలేషన్లో నార్మల్ ఫ్రెండ్షిప్ రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా పేరెంట్స్ అనేది గుర్తు రాకుండా వాళ్ళు కూడా చూసుకునేది. ఓకే ఓకే మహేష్, నేనేమంటున్నా ఇప్పుడు మిమ్మల్ని మరి చిన్నప్పటి నుంచి ఎవరు ఇంతగా మీరు అమ్మ నాన్నని కోల్పోయిన తర్వాత మిమ్మల్ని ఇంతవాన్ని చేసింది మీకంటూ ఒక నీడనిచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఇక అమ్మమ్మ అంటే ఒక 6 years వరకు చూసుకున్నాం అమ్మమ్మ. ఓకే, ఒక 6 years చూసుకుని తర్వాత పెద్ద డాడీ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఒక 6-7 years వాళ్ళు చూసుకున్నారు. ఓకే, తర్వాత నేను ఒక 5 years నుంచి బయటకు వచ్చేసిన. బయట సొంతంగా ఇండిపెండెంట్ ఉంటున్నా, ఇండిపెండెంట్ గా చేసుకుంటున్నా. అదే మహేష్, ఎవరున్నా కూడా అమ్మ నాన్న అనేటువంటి ఉండాలి ఒక ఫీలింగ్ కానీ ఒకటి. ఎందుకంటే సొసైటీలో ఇప్పుడు ఎట్లా ఉందంటే సరే అందరు ఉన్నా కూడా కొంచెం ముందుకెళ్ళడం కష్టమైన రోజులు. అట్లాంటిది నువ్వు తట్టుకొని స్ట్రగుల్ అనుభవిస్తూ ముందుకెళ్తున్నావు అంటే నిజంగా చూసిన నా స్ట్రగుల్స్ అట్లా ఒకటి కాదు 2 కదా. ఏదన్నా నీకు ఒక రోజు వీళ్ళుంటే నాకు ఎంత ఉండాలని అనిపించినటువంటి సంఘటన ఏమన్నా అనిపించిందా మహేష్? ఇక కొన్ని టైంలలో అనిపిస్తుంది నా రాత్రి పూట. ఇక వీళ్ళుంటే మంచిగా ఉంటదిరా, వీళ్ళుంటే అంత ఇక వీళ్ళుంటే ఒక అమ్మ లేకుండా నాన్న ఉండాలి, నాన్న లేకుండా అమ్మని ఉండాలి. ఎవరో ఒకరు తోడు ఉంటేనే మనం ఇక ఇట్లాంటివన్నీ ఏదైనా ఫేస్ చేయొచ్చు. కానీ ఎవరు లేకుండా కానీ ఇక ఫేస్ చేయాలంటే ఇక అది ఉండాలి, స్ట్రగుల్ గట్టిగా పడితేనే అవుతుంది. కానీ ఇక మనం రాత్రిపూట అంటే మహేష్ మీరు గుర్తొస్తారా ఎట్లా? మామూలు వచ్చినప్పుడు ఏడ్చుకుంటే కూర్చుంటూ ఉంటుంది అన్న, అట్లా అయితేనే ఉంటది. కానీ ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి, ఏడ్చిన రోజులు మస్తుగా ఉన్నాయి, తినని రోజులు మస్తుగా ఉన్నాయి, స్టాగులు ఒక్కొక్కరు తిట్టుతుంటే బయట పడుకున్న రోజులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కొన్ని అన్ని ఫేస్ చేసి వచ్చిన ప్రతి ఒక్కటి పైసల ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, అన్ని ప్రతి ఒక్కటి స్ట్రగుల్ అన్ని అంటే అన్ని ఫేస్ చేసుకొని వచ్చిన. ఒకటి కాదన్న ఎన్నో చూసిన నేను. జీవితం అంటే ఒక 50 ఏళ్ళ ముసలోడు చూసిన జీవితం నేను చూసిన ప్రెసెంట్ వరకు. నాకు వచ్చేసి 19-20 ఏజ్. ఈ 20 ఏజ్ ఒక 50 ఏళ్ళు చూసి అయితే నేను చూసేసినప్పుడే చాలా బాధగా ఉంది మహేష్. ఎందుకంటే నైట్ టైంలో నువ్వు బాధ అది ఇంకోటి వాళ్ళు ఉంటే ఎట్లా ఉండనే ఫీలింగ్ పడినప్పుడు నిజంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు చెప్తుంటే నాకే అసలు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బయట ఎట్లా ఉందంటే అందరు సపోర్ట్ ఉంటేనే వాళ్ళు వీళ్ళు బెదిరిస్తుంటారు, ఇదంటారు అదంటారు. ఎవరు లేకున్నా కానీ ఎవరు బెదిరించినా కానీ ఒక్కనున్నా అని ఒక నమ్మకం ఉంది నాకు. నాదేందో నాకు నమ్మకం, ఎవరి మీద నేను నమ్మకం పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే నా బ్యాక్ బోన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. వాళ్ళు అమ్మ నాన్న లేకున్నా కానీ వాళ్ళు అమ్మ నాన్న లేక చూసుకుంటారు. అట్లా ఉన్నారు, అంత మంచి. వాళ్ళది ఏది ఉన్నాయి మహేష్. మీకు కొంచెం ఎమోషన్లో ఉన్నాం, ఆ ఎమోషన్ నుంచి బయటపడి ఇప్పుడు మీకు జస్ట్
ఈ ఫ్రెండ్స్ అన్నారు కదా, ఫ్రెండ్స్ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్సా? ఇంకా Girls ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అంతేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మీరు గణేష్ అని చెప్పారు. గణేష్. గర్ల్స్ ఎవరైనా మీకు బెస్ట్ గా ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి కానీ, లేదంటే మీకు మంచి సలహాలు ఇవ్వడానికి? వర్ష అనే ఒక అమ్మాయి ప్రతి ఒక్కటి సరే ఇట్లా కాదురా, ఇది కాదురా, ఇది చేయాలరా, ఇది చేస్తాను మంచిగా ఉంటావురా, 10 మందిలో మనం పేరు పెట్టుకోవాలి కానీ మనం 10 మంది కాడ పోద్దురా, 10 మంది కాడ చేజాపొద్దురా అని మంచిగా చెప్పింది. మస్తు చెప్తుండే ఆమె మొత్తం. ఆ వర్ష అనే అమ్మాయి మస్తు చెప్తుంది. ఆమె తర్వాత భవాని అని, ఈమె కూడా అరే గిట్లు ఉండాలి గట్లు ఉండాలి అని అన్ని. ఇక ప్రతి ఒక్కటి ఏంటంటే మనకు పేరెంట్స్ లేరు కాబట్టి ఎవరు చెప్పేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఇక మా పేరెంట్స్ లాగానే వాళ్ళు అన్ని చెప్పుకుంటూ వచ్చేది. ఇక వాళ్ళు కానీ ఇక ఫ్రెండ్స్ ఇక ఏమంటారు గణేష్ కానీ వీడు కానీ వీళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చేది. అట్లా ఇప్పుడు వాళ్ళిద్దరు అమ్మాయిలు. ఇక మహేష్, ఇప్పుడు నువ్వు చదువుకునేటప్పుడు కానీ ఎవరైనా ఆర్థికంగా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ? నేను చదువుకున్నప్పుడు నా ఆర్థికంగా ఎవరు కూడా సపోర్ట్ చేయలేను ఇంతవరకు. నా కష్టం ఏందో నేనే చేసుకున్నా కానీ, నా కాలేజ్ ఫీజు కానీ నేను వర్క్ చేసుకొని నేను కట్టుకున్నా కానీ, స్కూల్లో ఏమైనా బుక్స్ అవి కావాలన్నా ఒక 10 రూపీస్ వాళ్ళు ఇంట్లో వాళ్ళని అడిగితే ఇప్పుడు 20 రూపీస్ నేను కష్టపడి చేసుకుంటే 10 రూపీస్ వాళ్ళని అడిగేది. అది కూడా అంతో ఇస్తుండే వాళ్ళు. అంతే నేనే కష్టపడి నేనే చదువుకున్నా. నా ఊహ తెలిసిన కానీ పేపర్ వేసుడు, పాలు వేసుడు ఇవన్నీ చేసిన. అన్ని చేసి ఇంతవరకు వచ్చిన ఈ కూర్చుండి ఇప్పుడు ప్రజెంట్ ముందు. ఓకే ఓకే. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అమ్మాయిలు అబ్బాయిలతో పాటు ఇంకెవరైనా పెద్దవాళ్ళు మీకు పొలిటికల్ గానీ, లేకపోతే ఇక పొలిటికల్ గా అంటే ఎవరైనా మీకు ఇప్పుడు ఆర్థికంగా సాయం చేస్తాము అని ఎప్పుడైనా, ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు ఎవరైనా మీకు అట్లాంటి? పొలిటికల్ గా అంటే నాకు ఉన్నది ఒకటే అన్న, కృష్ణమూర్తి అన్న మధ్యలో ఎంపీటీసీ, ఇప్పుడు నాకు కాబోయే సర్పంచ్ గా అన్న. ఓకే, అన్న ఒకటి బ్యాక్ బోన్ మనకి. నేను ఉన్నారా అనేటట్టు ఉంటాడు అన్న. ఇప్పుడు కృష్ణమూర్తి అన్నకి ఇప్పుడు రుణపడి ఉంటా, ఎందుకంటే ఆర్థికంగా అన్నిట్లలో సాయం చేసినాడు ఆయన ఒక్కడే. ఇంకొకటి అంటే ఇక అజయ్ అన్న అని ఉంటాడు కరిగిరాలలో, మంచిగా చెప్తాడు, మంచిగా చూసుకుంటాడు అన్న కూడా. అంతా మంచిగానే అన్న వాళ్ళది. నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ పొలిటికల్ అంటే వీళ్ళిద్దరే ఇక మంచి. ఓకే, కృష్ణమూర్తి అన్న అంటే మీకు ఎప్పుడైనా ఆపద్ బాంధవుడు లాగా, అర్ధరాత్రి కూడా వస్తాడు. విత్ ఇన్ సెకండ్ లో నీ కోసం ఏదైనా విత్ ఇన్ సెకండ్ లో నా ముంగటి ఇది అయిందిరా, ఇది అయిందన్నా నేను కాల్ చేస్తే విత్ ఇన్ సెకండ్ అక్కడికి మనుషులు పంపిస్తాడు, ఎవరి చేపిస్తాడు. ఓకే ఓకే. మహేష్, ఇప్పుడు వర్క్ కూడా అక్కడే చేస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ అన్న దగ్గరనే, మనది అన్న దగ్గరనే ఎప్పుడు ఉండాలని చెప్పి అది అనుకున్నా. ఏంటంటే మనకి పాలిటిక్స్ దగ్గర ఉండాలి, అన్న దగ్గర ఉంటే అన్నకి ఎంతవరకు రుణపడి ఉండాలి అంతవరకు అని చేద్దాం అన్న దగ్గర అట్లా అని చెప్పి అన్న దగ్గర చేస్తున్నా వర్క్. ఓకే మహేష్, మరి మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరు ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? సజెషన్స్ అంటే ఇక ఒకటి అందరికి ఒకటే చెప్తున్నా భయ్య, ఒకటి ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది క్వాలిటీ ఏంటంటే ఒక ఫోన్, ఐఫోన్ అని అందరూ అంటారు. ఐఫోన్ అని ఏం కాదు భయ్య, నార్మల్గా ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా క్లారిటీ వస్తుంది, అంతా మంచిగా ఉంటుంది. కానీ మీరు ఏంటంటే ఎడిటింగ్ మంచిగా చేసుకోవాలి. ఎడిటింగ్ మీకు రాకపోయినా మీకు ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళని అట్లా వాళ్ళతో చేయించుకోవాలి. ఎవరు సహాయం చేయరు. నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఒకటి చేయలేదు, నేనే నేర్చుకున్నా, నేనే చేసుకున్నా. మీరు కూడా ఒకటే చెప్తున్నా, చిన్నగా యూట్యూబ్ ఉంది మనకి. యూట్యూబ్ లో ఇది కాదు అది కాదు అని అన్ని చూపిస్తూనే ఉంటారు. యూట్యూబ్ లో చూసుకుంటా మనం చిన్న ఎడిటింగ్ చేసుకోవాలి, క్లారిటీ అనేది పెంచుకోవాలి. చిన్నగానే ఎదగాలి భయ్య. ఎట్లా అంటే చిన్న వీడియోలు తీయాలి. తర్వాత ఇక నువ్వు కొంచెం వచ్చినాక తర్వాత ఆర్థిక సాయం మంచిగా ఉంటే అప్పుడు ఫోన్ తీసుకొని అప్పుడు నువ్వు కూడా మంచిగా చేసుకోవచ్చు. అట్లా చేసుకోవాలి, అందరికి అదే చెప్పాల్సి ఉంటుంది. ఓకే మహేష్, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో చేసినటువంటి రీల్స్ లో మీకు బెస్ట్ గా, బెటర్ గా, మంచి డైలాగు, పర్ఫార్మెన్స్ మొత్తం అన్నిట్లా ఏది నీకు ఎక్సలెంట్ అనిపించినటువంటిది ఏమన్నా ఉంటే? రీల్స్ బాగానే ఉన్నాయి, అన్ని రీల్స్ ఉంటాయి మంచిగానే ఉన్నాయి. కానీ ఇక సిస్టర్ డైలాగ్ అనేది ఒకటి మంచిగా, ఇక అది నాకు అప్పుడు బాగా సిస్టర్స్ ఇప్పటికనే నాకు చెల్లెవాళ్ళంటే మస్తు. నాకు చెల్లెలు ఎవరు కూడా ఉన్నారు, ఏడవైనా చెల్లెలు ఉంటారు, అంతే. వాళ్ళ మీద డైలాగులు కొట్టి అందరికి లవర్స్ ఉండే ట్రెండ్ కదా ఇది, ఎక్కడికి పోతే అక్కడ గేడవైన చెల్లెలు అనుకున్నారు. గేడవైన చెల్లెలు ఎందుకంటే ఇక తొడబుట్టకున్నా కానీ తొడబుట్టినా ఎక్కువ చూసుకుంటా వాళ్ళని, వాళ్ళకి కూడా తెలుసున్న చెల్లె వాళ్ళకి. ఓకే, ఇప్పుడు చెల్లె డైలాగ్ అంటున్నా ఒకటి మా కోసం, ఒక చెల్లె డైలాగ్ ఒక డైలాగ్. చెల్లెది మూసుకుంటే ఎంత చీకటిగా ఉంటుందో నా లైఫ్ లో, నా చెల్లి లేకపోతే కూడా నా లైఫ్ అంతే చీకటిగా ఉంటుంది. ఓకే, కళ్ళు మూసుకుంటే ఎంత చీకటిగా ఉంటుందో నీ జీవితంలో చెల్లె లేకపోతే కూడా నా లైఫ్ అంతే చీకటి ఉంటుంది నీ లైఫ్. సూపర్. అందుకే నిజంగా మీరు ఎక్కడ పోయినా కూడా చెల్లెళ్ళు ఎందుకు మీకు దగ్గర అవుతున్నారు, అది ఈ డైలాగ్ బట్టి నాకు క్లియర్ గా అర్థమవుతుంది. మహేష్, ఇంకొక విషయము,
ఫైనల్గా ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చేయడం కన్నా ఎప్పుడైనా ఇప్పుడు పుష్ప సినిమాలో ఉన్న హీరో అల్లు అర్జున్ ఉన్నాడు కదా, అల్లు అర్జున్ డైరెక్ట్ ఫ్యాన్ అల్లు అర్జున్ కి. ఎస్, డైరెక్ట్ ఫ్యాన్ అంటే ఇప్పుడు అందుకనే ఆ హెయిర్ స్టైల్, ఆ షేవింగ్, ఆ డ్రెస్, ఆ చైన్, ఇవన్నీ చూస్తే ఆ స్పెడ్స్, ఒక్కసారి స్పెడ్స్ పెట్టి మహేష్ పెట్టి పుష్పలో ఏదైనా తగ్గేయలేని డైలాగ్ మా కోసం కరెక్ట్ మాకు చూపిస్తే నిజంగా మేము ఫుల్ ఖుషి అవుతాం. పుష్ప 3 ఇట్లా ఉంటది కానీ ఫిక్స్ అయిపోతాం. ఏముందన్నా పుష్ప ఎవ తగ్గేదేలే. ఇది సార్ నా బ్రాండ్. ఆ పుష్ప డైలాగ్ స్పెడ్స్ చూస్తే నేను ఏమనుకున్నా అంటే మహేష్ అంటే మామూలుగా యూత్ పిల్లగానే ఎట్లా ఉంటారో అట్లనే అనుకున్నా, కానీ ఈ స్టైల్ ఇదంతా చూసిన తర్వాత నిజంగా ఇన్స్పిరేషన్ ఇదంతా ఇక హెయిర్ స్టైల్ ఇదంతా అన్నదే ఇక మహేష్. ఓకే మహేష్, ఇంకొక విషయం లాస్ట్ గా, మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేటువంటి రీల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎవరైనా ప్రమోట్ చేశారా? ఇక వీడియోలో అంటే మనకు ప్రమోషన్స్ వచ్చినాయి 2-3. అప్పుడు గేమింగ్ ప్రమోషన్స్ ఉండే కదా, ఈ 55 క్లబ్ 95 క్లబ్లు, వీటికి ప్రమోషన్ చేయమని ఒక పైసలు వీడియో చేయమని చెప్పారు. ఓకే ఓకే. బట్ అప్పటికి నేను వద్దని, ఏదైనా వచ్చిన ఒక 2-3 ప్రమోషన్లు అవి కూడా వద్దని కూడా వదిలేసిన. ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్లు చేస్తే ఏముందని ఫ్యూచర్ లో ఎంత మంది చనిపోతారు చూస్తున్నాం. ఓకే ఓకే. ఇట్లాంటి వాటికి మనం ప్రమోషన్ చేసి మనల్ని నమ్ముకున్న ఫాలోవర్స్ మనం నమ్ముకొని మన దగ్గర మన ఏంటంటే మన వీడియోలు ఏమైనా మంచిగా వస్తాయి, కంటెంట్లు ఏమైనా వస్తాయి అవి చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఇదే మనం చెప్పి నమ్మించినాం అనుకో, వాళ్ళు సూసైడ్ చేసుకుంటూ పైసలు వేస్ట్ చేసుకుంటూ ఇదంతా వద్దు అని ఇక ప్రమోషన్ చేయలేను నా వీడియోలు. ఒకటి చేసిన వాళ్ళకి కూడా చెప్తున్నా ఒకటే, ఇట్లా బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఎవరు చేయకండి ప్రమోషన్స్. చేసినా కానీ పక్క ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు పోలీస్ కేసు అవుతుంది. అట్లాంటి వాటి బెట్టింగ్ యాప్స్కి అసలు ప్రమోట్ చేయకండి. యూట్యూబర్స్కి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరు ప్రతి ఒక్కరికి ఇది ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయకండి. ఓకే ఓకే మహేష్. సో మహేష్ చెప్తున్నటువంటిది మనం వింటుంటే ఎట్లుందంటే, ఎంత చిన్న వయసు అయినా కూడా ఎంతో అనుభవం నేర్చుకొని ఎక్కడ కూడా తగ్గేదే అని పుష్ప డైలాగ్ చెప్తూ ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు శ్రీరామ రక్షక చెల్లెళ్ళు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోనే నేను ఏమంటారు, లేడీస్ ఆడవాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి, అంతేకాకుండా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకే నేను ఇన్స్టాగ్రామ్ లో ఖచ్చితంగా అనుకున్న రీచ్ ను చేరేంత వరకు ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. ఆయన డైలాగ్ చెప్పాలంటే తగ్గేదే లేదు. ఇందాక మహేష్ బాబు డైలాగ్ మళ్ళొకసారి, ఎప్పుడు వచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అనే రేంజ్ లో ఖచ్చితంగా బుల్లెట్ దింపాలి, ఇన్స్టాగ్రామ్ లో మంచి రీచ్ కు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడికి మరొకసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ మహేష్. అందరికీ ఒకటే చెప్తున్నా, అన్నది విఎస్ మీడియా. నా ఫ్యాన్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ ఆదరించే వాళ్ళ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అన్నది విఎస్ మీడియా. విఎస్ మీడియాకి సబ్స్క్రైబ్ కొట్టుండి, గంట బిల్లుని ఇట్లా క్లిక్ చేయగానే మీకు రోజుకొక వీడియో కంటెంట్ మంచి మంచి కంటెంట్లు తీసుకొస్తాడు, కామెడీ తీసుకొస్తాడు, ఎమోషనల్ తీసుకొస్తాడు, ప్రతి ఒక్క కంటెంట్ తీసుకొస్తాడు. అన్న మన దగ్గరే అన్న సుధాకర్ అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. మీ యూట్యూబ్ ఛానల్ ఎక్కడికో చేరుకోవాలని అనుకుంటున్నా. ఇట్లాంటి వీడియోలు మీరు ఎంతో మందిని ఇట్లా నాలాంటి వాళ్ళని అందరినీ బయటికి తీసుకురావాలి, మీరు అందరినీ మీ మీడియాకి చూపించాలి, సోషల్ మీడియాలో మీరు చేయాలి, ఇట్లా చేస్తారు. అదొకటి మీకు కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. అందరికి సబ్స్క్రైబ్ కొట్టేసండి. అన్నకైతే విఎస్ మీడియా గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, విఎస్ మీడియా.